ప్రధాని మోదీపై వీరాభిమానం. హెలికాప్టర్ పట్టుకుని వేలాడిన మోడీ భక్తుడు. పిచ్చి పీక్స్ కి వెళితే ఇలానే ఉంటుందంటున్న నెటిజన్లు. తెలంగాణలో రాజుకున్న రాజముద్ర రచ్చ. చార్మినార్తో పాటు కాకతీయ కళాతోరణం వద్ద ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నేతలు. పోలీసులతో టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ వాగ్వాదం. కారుడికి తెరవమన్నందుకు గొడవకు దిగిన వైనం. బక్రీద్పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. దమ్ముంటే నన్ను ఆపి చూడండి, పోలీసులకు సవాల్ విసిరిన రాజాసింగ్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆగని చర్చలు. భారీ భద్రతల మధ్య కౌంటింగ్ ఏర్పాట్లు. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల. 90.41% ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపిన అధికారులు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఒక్కో రాష్ట్రంలో ఒకే రోజు 2-3 సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హెలికాప్టర్ ద్వారా ప్రయాణించి సభలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో వైరల్గా మారింది. ఓ వ్యక్తి హెలికాప్టర్ను పట్టుకుని వేలాడుతుండగా అది మోదీ హెలికాప్టర్ అని వైరల్ చేస్తున్నారు. మోదీ ఒక సమావేశానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో ఒక అంధ భక్తుడు తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. మోదీపై అభిమానంతో హెలికాప్టర్ పట్టుకుని వేలాడాడు అని సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రతిపాదన దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు గురువారం ఉదయం చార్మినార్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం లోగో నుంచి కాకతీయ కళా తోరణం చార్మినార్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే కాకతీయ కళా తోరణం వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. భాగ్యనగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ పోలీసులతో గొడవకు దిగారు. కారులో ప్రయాణిస్తున్న నివేతను ఆపిన పోలీసులు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా అందుకు ఆమె నిరాకరించారు. అంతేకాకుండా పోలీసులతో నివేతా పేతురాజ్ కోపంగా మాట్లాడారు. రోడ్డు వరకే వెళ్తున్నాను, లోపల ఏమీ లేదు, నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కావాలంటే చూపిస్తా, డిక్కీలో ఏం లేవు అని నివేత అన్నారు. అదంతా ఓకే మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి అని పోలీసులు అనగా డిక్కీలో ఏమీ లేదు సార్, నేను డిక్కీ ఓపెన్ చేయను, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకు సంబంధించిన విషయం, ఎంత చెప్పినా మీకు అర్థం కాదు అని నివేత కోపంగా అన్నారు. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ పోలీస్ ఫోన్ను ఆమె లాగేసుకుని గొడవకు దిగారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. జూన్ 17న బక్రీద్ సందర్భంగా గోవుల తరలింపును అడ్డుకోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. గోవధ చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్కు యథేచ్ఛగా గోవులను తరలిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పని హిందూ కార్యకర్తలు చేస్తుంటే వాళ్లను సపోర్టు చేయకుండా బెదిరింపులకు దిగడం ఏంటని ప్రశ్నించారు. హిందూ కార్యకర్తలపై రౌడీ షీట్ పెడతారా అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఈసెట్ 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అనంతపురం జేఎన్టీయూలో ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి అధికారులు కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఫలితాల్లో 90.41% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బాలురు 89.35% కాగా బాలికలు 93.34% మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.